ఈ వీడియో థంబ్‌నెయిల్ చూసి చాలా మందే వచ్చుంటారు వీడియో చూడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు మేక్ దెమ్ అష్యూర్డ్ అసలు ఇది ముందు కరెక్టా కాదా? ఐ వుడ్ గివ్ మై పే బిల్ స్లిప్స్. అంటే నేను కట్టిన బిల్ ఉంటది కదా! ఆ యాప్ వాడికి వెదర్ ఇట్ మే బి రూ. 75 ఎనీథింగ్. అసల నేను చాలా సార్లు ట్రావెల్ చేశాను. అండ్ ఆల్సో నేను ట్రావెల్ చేసిన దాంట్లో వన్ ఆఫ్ ద లోయెస్ట్ మీకు డిస్‌ప్లే చేస్తది చూడండి. రూ. 75 బిల్ అండ్ 2 టూర్ బిల్ అండ్ ఇంకా బిల్స్ నేను కొన్ని ట్రావెల్ చేసినా ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నా. దీస్ ఆర్ ఆల్ మై బిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎష్యూర్డ్‌గా ఉండండి. ఓకే కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్ముతారు కదా! అండ్ 75 అంటే ఈ మధ్య మనం ఇటు పక్క నుంచి అటు పక్కనే ట్రావెల్ చేయలేకపోతున్నాం. ఇంకా 75తో ఐ హావ్ ట్రావెల్ 300 కిలోమీటర్స్. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ లైక్ ఏదో బస్ ఎక్కాం, ఏదో కూర్చున్నాం అట్లా కాదు. ఇట్స్ ఎన్ ఏసీ బస్, ఫుల్ ఎమ్యూనిటీస్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ వచ్చి ఈ పార్ట్ నెక్స్ట్ వచ్చే వీడియోలో కవర్ అవుతుంటది. సో స్టే ట్యూన్ ఫర్ ద ఫుల్ వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్వర్స్. సో ఇంట్రో చూసారు కదా. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎట్లా చేయాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగిరీ ఎవరెవరు యూజ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ హూ ట్రావెల్ రెగ్యులర్, అంటే ఇప్పుడు రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ ఎనీ అదర్ వే. ఇప్పుడు ఇఫ్ యూ కన్సిడర్ ఏపీఎస్ఆర్టీ బస్ టికెట్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ ఆర్ అబౌవ్ 500. In normal bus 500 or AC bus 700, any other bus 1000, it may vary from 1500 2000 anytime. ఆ రేంజ్ వరకు వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇన్ బడ్జెట్‌లో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. కామన్ ఫర్ ద స్టూడెంట్స్ అయితే ఎక్కువ అవసరం ఉంటది. వి నో వి హావ్ ఇట్ అండ్ ఆ బడ్జెట్‌లో సాటిస్ఫై చేసుకోవాలి అన్ని అంటే ఇలాంటి ట్రిక్స్ తప్పవు. సో లెట్స్ గెట్ ఇంటు వీడియో. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఇది ఫ్రెష్ బస్. యాప్ అయినా డౌన్లోడ్ చేసుకోండి ఆర్ మీకు రెడ్ బస్ అండ్ మిగతా దాంట్లో కూడా అవైలబిలిటీ ఉంటది. సో ఫస్ట్ విల్ గెట్ ఇంటు వాట్ ఆర్ గ్రీన్ కాయిన్స్. సో గ్రీన్ కాయిన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ చూపిస్తా. ఎక్కడి నుంచి ఎక్కడ అవైలబిలిటీ ఉందో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, బెంగుళూరు, చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి అండ్ అనకాపల్లి. సో ఈ 7 లొకేషన్స్ అనేవి ఫస్ట్ మనకి యాక్సెస్‌లోకి వచ్చినాయి. ఇంకా వస్తాయని అంటున్నారు. అంటే ఇది బేసికల్ ఒక ఎలక్ట్రిక్ బస్, ఫ్రెష్ బస్. సుధాకర్ చిర్రా ఈస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ బస్. అండ్ మనకి ఇక్కడ కూడా సేమ్ లొకేషన్స్. సో సపోజ్ లెట్స్ కన్సిడర్ ఓకే. దానికన్నా ముందు విల్ గెట్ ఇంటు ఎ టాపిక్. వాట్ ఈస్ ఫ్రెష్ కార్డ్? మీరు స్టార్టింగ్‌లో బిల్ మీద కూడా చూసుంటారు. -50 అని అయింది ఇది. వాట్ ఈస్ ఫ్రెష్ కార్డ్? అంటే ఇప్పుడు ఫ్రెష్ కార్డ్ అంటే ఏం లేదు. ఫ్రెష్ కార్డ్ అంటే మీకు ఒక రూ. 75 పెట్టి కార్డ్ తీసుకోండి. మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంది. ఈ 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటే ఈ ఫ్రెష్ కార్డ్ తీసుకుంటే సో ప్రతి ట్రావెలింగ్ చేస్తారు కదా! చేసినప్పుడల్లా మీకు -50 అవుతూ ఉంటది. అంటే రూ. 50 దీనిలోంచి కట్ అవుతాయి. ఈ ఫ్రెష్ కార్డ్ ఉంది కాబట్టి మీకు. నేను లాగిన్ డీటెయిల్స్ చూపిస్తున్నా మీకు. ఎట్లా లాగిన్ అవుతుంది, ఇది ప్రాసెస్ ఎట్లా అనేది. ఓకే. ఎళ్ళినప్పుడల్లా రూ. 50 కట్టుంది. అంటే ఇప్పటికి నేను ఒక 4 టైమ్స్ ఎళ్ళినట్టున్నాను. ఆ 2 టైమ్స్, ఆ 2 టైమ్స్ ఒకసారి వాడా, 4 టైమ్స్ వాడా. ఎళ్ళింది చాలా సార్లు గాని. సో అట్లా వాడినప్పుడల్లా నాకు 50 డిడక్ట్ అయ్యి మొత్తం 200 డిడక్ట్ అయినాయి. ఇంకా నా కార్డ్‌కి 98 డేస్ ఉన్నాయి. ఐ హావ్ 98 డేస్. సో ఆ 98 డేస్‌లో మిగతాది ఏంటంటే నేను యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇట్స్ ఫ్రెష్ కార్డ్. హ్మ్. అండ్ ఇది కొంచెం గ్రీన్ రెవల్యూషన్ టైప్ ఆఫ్ థింగ్ ఉంటది. సో ఇట్స్ ఎన్ ఎలక్ట్రిక్ బస్ కదా! అండ్ సో దందుకు. అండ్ అది మెయిన్ థింగ్. మెయిన్ థింగ్ ఇక్కడ 4 పాయింట్స్ ఇసాను. ఎక్కువ టైమ్ లాగ్ చేయను. ఎంత అవసరం ఉందో అంత కావాలి చూసుకోండి. అండ్ వై టు చూస్ దిస్ అనే దానికి కొంచెం రీజన్ చెప్తున్నా. ఇదిగోండి. ట్రైన్ కెప్టెన్స్ 2 కెప్టెన్స్ ఉంటారు. దే ఆర్ ఫ్రెండ్లీ అండ్ మీకు లొకేషన్ పాయింట్ డ్రాప్ అప్ లొకేషన్స్‌లో వచ్చే ముందు వాళ్ళు కాల్ చేస్తారు ఒకసారి. బస్ టైమ్ అంటే టైమ్‌కి ఉంటది. అండ్ కంఫర్ట్ రిఫైన్ వీఆర్ సిస్టమ్ ఇయన్నీ కాదు. అండ్ సెకండ్ థింగ్, దే హ్యావ్ ఎ స్టాప్ పాయింట్ ఎట్ సూర్యాపేట. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్, దేర్ ఇస్ ఎ స్టాప్ పాయింట్ ఎట్ సూర్యాపేట. ఎందుకు ఈ స్టాప్ పాయింట్ దగ్గర ఎందుకు స్పెషాలిటీ అంటే యూ నో రాజుగారి తోట హోటల్. ఇఫ్ యూ నో ఓకే. మీకు తెలిసి ఉంటది. ఒకసారి గూగుల్‌కెళ్ళి సెర్చ్ చేయండి రాజుగారి తోట హోటల్. అక్కడ ఆపుతారు. వి వుడ్ గో టు వాష్‌రూమ్స్ ఇఫ్ పాసిబుల్. అక్కడికెళ్ళి వాష్‌రూమ్స్‌కెళ్ళొచ్చు. అండ్ ఆల్సో దే వుడ్ ప్రొవైడ్ అండ్ కాంప్లిమెంటరీ మీల్. ఇట్ డజంట్ మీన్ అన్‌లిమిటెడ్. ఇట్స్ ఎ కాంప్లిమెంటరీ మీల్ ఇన్ యువర్ టికెట్. అది ఇంక్లూడెడ్ అయి ఉంటది. యూ విల్ గెట్ సో మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఐయామ్ యూజింగ్ మై ఫోన్. సో రీసెంట్‌గా అయిందని చూస్తా. మీకు డిస్‌ప్లే కూడా చేస్తాను పక్కన చూడండి. సో ప్రస్తుతానికైతే ఇదిగోండి. మీకు ఇట్లా బోర్డింగ్ డీటెయిల్స్ అవన్నీ ఇట్లా మీకు వాట్సాప్‌లో వచ్చేస్తాయి. ఐ మీన్ బస్ కెప్టెన్ ఎవరు, డిపార్ట్మెంట్ ఎప్పుడవుతది, లైవ్ బస్ ట్రాకింగ్, బోర్డింగ్ పాయింట్ లొకేషన్స్, ఎక్కడొస్తది, ఏ టైంకొస్తది. అండ్ ఆల్సో మీరు ట్రాక్ కూడా చేయొచ్చు. లింక్ ఉంటది బస్‌లోనే. యూ కుడ్ ట్రాక్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది బస్సు, మీకు ఏ టైంలో వస్తది, డిలే ఉంది అని. ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. అంటే ఎవ్రీథింగ్ ఎంత ఆర్గనైజ్డ్‌గా ఉందంటే బస్సు, ఇట్ డజంట్ మీన్ ఇట్స్ కమింగ్ చీప్, ఇట్స్ అన్‌ఎఫిషియంట్. ఇట్స్ 100% ఎఫిషియంట్. సో ఓకే. ఎలా బుక్ చేయాలో చూసుకోండి. ఇప్పుడు మెయిన్ పార్ట్‌కొచ్చేసాం.
ఐ మీన్ అన్ని కవర్ చేశాను. స్టూడెంట్స్ వాడుకుంటుంటారు. రాజుగారి తోట హోటల్లో మనకి ఆపుతారు. అక్కడ యూజ్ వాష్రూమ్స్ ఎనీథింగ్. మిగతా బస్సులు అయితే నేను చెప్పక్కర్లా, మీకు తెలిసి ఎట్లుంటుందో. దట్స్ ద మెయిన్ థింగ్. ఓకే, హైదరాబాద్ టు విజయవాడ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అండ్ సర్చ్ చేశారు. ఓకే, 431 ఉంది. ఓకే, ఇది ఎలా తగ్గించాలి, అసలు నేను ఎలా తగ్గించాను అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, బస్ లుక్స్ లైక్ దిస్. ఇక్కడ మీకు వ్యూ ఉంది కదా, ఆ వ్యూ కనిపిస్తుంది కదా, అట్లా ఉంటుంది బస్సు. అండ్ ఫీమేల్ సీట్కి అయితే ఫీమేల్ సీటే పక్కన వస్తుంది, సేమ్ పాలసీ. ఇదిగోండి, మీకు ఇప్పుడు ఏదైనా సీట్ కావాలి అండ్ ఇక్కడ ఎక్స్ట్రా లెగ్ స్పేస్ వస్తుంది ఈ లాస్ట్ బట్ వన్ రోకి. అంటే అక్కడ స్పేస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, లగేజ్ అన్న వాళ్ళు ఆర్ లెగ్స్ కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు అక్కడ బుక్ చేసుకోవచ్చు. వాట్ ఐ వుడ్ డూ ఇస్, నేను ఈ సీట్ బుక్ చేశా. ఏంటి అక్కడ నేను లాస్ట్ సీట్స్ లోనే వస్తాం. ఇక్కడ ప్రతిదానికి రేట్ వేరే ఉంది చూడండి. 575, 602, 575, 602, 458, 458, 431, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రేట్ ఉంది. యా, ఐ మీన్ ఇప్పుడు ఇట్ డజంట్ మీన్ 75 రూపీస్ ఆర్ 400 ఇంత చీప్ గా ఇస్తున్నాడు అంటే ప్రతిసారి ఇవ్వాలి కదా. ఒకసారి ఇచ్చేసి తర్వాత ప్రైస్ పెంచేస్తారంటే అట్లా ఉండదు. సో ఫస్ట్ మన పర్స్పెక్టివ్ వైజ్ గా అయితే మనకైతే ట్రావెలింగ్ ఎంత 5 అవర్స్ జర్నీ టైం పడుతుంది. 5 అవర్స్ జర్నీ టైంలో ది సీట్స్ ఆర్ సూపర్ కంఫర్టబుల్, బట్ నాన్ రెగ్యులర్. అది మెయిన్ పాయింట్. అండ్ ఆల్సో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే, నేను మాక్సిమం ట్రావెల్ చేసినప్పుడు ఈ సీట్స్ ఉన్నాయి కదా, అవి బుక్ కాకుండా ఉంటాయి. ఇఫ్ యూ టేక్ దసరా, ఈ సంక్రాంతి, ఈ కేసులో ఇవన్నీ కాన్స్, ఇవన్నీ మనం ఎట్లా ట్యాకిల్ చేయాలి డిఫరెంట్ చూద్దాం. ఈ ఏరియాలో అసలు ప్రతి బుక్ అయితే ఫుల్ ఉంటాయి. అట్లా కాకుండా నార్మల్ రెగ్యులర్ టైంలో ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి ఎట్లా అని. సో ఇవి బుక్ చేసుకుంటా ఈ సీటు. ఈ సీట్స్ లో ఏదో ఒకటి ఖాళీ ఉంటుంది, ఇక్కడ గో కదా, ఖాళీగా ఉన్న బస్సులో ఎట్లయినా కూర్చోచ్చు కదా. సో ఈ ఇవి బుక్ చేసుకున్నారు. ఓకే, నేను 43 సెలెక్ట్ చేసుకుని 43 వచ్చింది. సో సెలెక్ట్ బోర్డింగ్ పాయింట్స్ ఏదో ఒకటి పెట్టుకోండి. త్రిబెటి హైదరాబాద్. డ్రాపింగ్ పాయింట్ వచ్చి ఇదిగోండి, డ్రాపింగ్ పాయింట్స్ చిన్న కోదాడ బైపాస్ ఇంకా. అండ్ ఆల్సో యూ కెన్ వ్యూ ఆన్ మ్యాప్, ఐ మీన్ ఆ లొకేషన్ ఎక్కడైతే ఎగ్జాక్ట్ గా ఉంటుందని. సో సపోజ్ బెంచ్ సర్కిల్. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్రెష్ కార్డ్ అండ్ వితౌట్ ఫ్రెష్ కార్డ్. విత్ ఫ్రెష్ కార్డ్ అంటే స్టార్టింగ్ చెప్పే కదా ఫ్రెష్ కార్డ్ అంటే ఏంటో అని. 75 రూపీస్ పెట్టి కొనాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ కార్డ్ని. కొన్న తర్వాత నువ్వు చేసే ప్రతి రైడ్ మీద 50 రూపీస్ ఆఫ్ అయింది. సో అక్కడ దానికోసం ఇది 431 టికెట్ 381 అయింది. ఓకే, ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మీకు ఫ్రెష్ కార్డ్ యూజ్ చేయాలి లేదంటే వితౌట్ ఫ్రెష్ కార్డ్ 431. సో ఫ్రెష్ కార్డ్ కంటిన్యూ చేయండి. ఓకే, అండ్ ద మెయిన్ కమ్స్ రీడీమ్ కాయిన్స్. ఈ కాయిన్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ కాయిన్స్ అంటే తెలుసుకోవాలి మీరు. ఏంటి ఒక బస్ బుక్ చేసుకోవాలి నేను తెలుసుకోవాలంటే వీఆర్ టెక్కీ గైస్. మనం ఈ టెక్స్ వరల్డ్ లో ఉన్నాం ఇప్పుడు, సో ఇవన్నీ మనకు తెలిసే ఉండాలి. ఓకే, ఎట్లా ఇవన్నీ నా ఎర్న్ చేసిన 800 కాయిన్స్ ఎర్న్ చేసిన, రీడీమ్ చేసింది ఇంకా బ్యాలెన్స్ 66 అట్లా కదా అసలు. ఓకే, సో ఈ కార్డ్స్ ఎట్లా అని ఇక్కడ ఉంది చూడండి మీకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్తున్నారు ఈరోజు బస్సులో, ఒక 2 మెంబర్స్ వెళ్తున్నారు అనుకోండి. మీరు సైన్ ఇన్ కండి. సైన్ ఇన్ అయినప్పుడు వాడు రిఫరల్ కోడ్ అడుగుతాడు. ఈ రిఫరల్ కోడ్ ఇచ్చినప్పుడల్లా యుడ్ గెట్ ఏ 50 గ్రీన్ కాయిన్స్. అంటే రిఫరల్ కోడ్ ఇచ్చిన వాడికి అండ్ ఆల్సో రిఫరల్ కోడ్ అప్లై చేసిన వాడికి కూడా 50 కాయిన్స్ వస్తాయి. అంటే ఈచ్ 1 గ్రీన్ కాయిన్ అంటే 1 రూపీ అని. అంటే ఈచ్ 1 గ్రీన్ కాయిన్ అంటే 1 రూపీ అని. ఇప్పుడు క్యాన్సిలేషన్ స్టఫ్ కూడా ఉంది ఇక్కడ మీకు. సో ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు అన్ని కనిపిస్తాయి. ఈచ్ 1 గ్రీన్ కాయిన్ 1 రూపీ. నాకు అట్లా 801 రూపీస్ వచ్చాయి. ఐ మీన్ ఎట్లా వచ్చిన 801 రూపీస్ మీకు ట్రిక్ చెప్తా. అది అప్లై చేసుకుంటే మీకు కూడా వస్తాయి. పెద్ద గ్రీన్ కాయిన్స్ ఏమవుతుంది, ఇప్పటికే తక్కువ వస్తుంది, ఏమవుతుందంటే యాజ్ యువర్ విష్. సో అది ఓకే. ఇప్పుడు యువర్ ఫ్రెండ్స్ గెట్ 50 గ్రీన్ కాయిన్స్, అదంతా ఓకే. అంటే ఏం లేదు, మీరు ట్రావెల్ అండి ఫస్ట్. మీకు మీకు రిఫరల్ కోడ్ కావాలి అంటే ఇక్కడ నా రిఫరల్ కోడ్ పెడతాను, యూ కెన్ యూజ్ దట్. మీన్ నాకు 50 వస్తాను కాదు, ఓకే, మీ దాని ఫ్యామిలీలో ఎవరిదైనా ఉంటే ఆ రిఫరల్ కోడ్ అయినా వాడుకోవచ్చు, పర్లేదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రిఫరల్ కోడ్, సో ఐ విల్ కీప్ రిఫరల్ కోడ్ ఇయర్. ఆ రిఫరల్ కోడ్ ని మీరు అప్లై చేసుకోండి అండ్ యూ విల్ గెట్ 50 కాయిన్స్ అండ్ ఐ వుడ్ ఆల్సో గెట్ 50 కాయిన్స్. టు బి హానెస్ట్, ఏదున్నా అందరూ చెప్తున్నాం కాబట్టి టు బి హానెస్ట్ 50 కాయిన్స్ మీకు వచ్చేస్తాయి. 50 కాయిన్స్ యాడ్ అయిపోతాయి మీకు. ఇది ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే అంతకుముందు 150 కాయిన్స్ వచ్చేవి. సో ఈజీ ఉండేది కొంచెం కాయిన్స్ తెచ్చుకోవడం. అంటే ఐ మీన్ రిఫరల్ చేసిన వాడికి 100, అది రిఫరల్ పెట్టుకున్నాడికి 150, మొత్తం 250 వచ్చేవి. ఎనీవేస్, మనకైతే ఇప్పుడు 50 కాయిన్స్ వస్తాయి కదా, 50 కాయిన్స్ పక్కన పెట్టుకోండి. ఓకే, అది అయిపోయింది. సో మన సర్చ్, సో బ్యాక్ టు ద ప్రాసెస్. 43 ఫ్రెష్ కార్డ్ అప్లై చేసాము. ప్రో సర్కిల్ అండ్ సంథింగ్, అందుకే సంథింగ్ ఏదో పెట్టుకోండి. సో కంటిన్యూ నొక్కారు. ఓకే, అది ఇప్పుడు ఏమన్నా ఇక్కడ ఇక్కడ రీడీమ్ నౌ ఆప్షన్ ఉంది. ఈ రీడీమ్ నౌ ఆప్షన్ క్లిక్ చేయండి. దగ్గర 66 కాయిన్స్. ఈ 66 ఏంటి 50 అన్నావా తేడా అని? అంత కాదు. ఈ 66 కాయిన్స్ అంటే ఎట్లా అనుకున్నారు, ఇప్పుడు మీరు ట్రావెల్ చేసిన ప్రతి 100 కిలోమీటర్స్కి మీకు 10 కాయిన్స్ వస్తాయి.
ఇప్పుడు చూడండి వీడు, మీరు ముందెళ్ళేటప్పుడు గ్రీన్ కాయిన్స్ ఇచ్చాడు, అంటే మనీ ఇచ్చాడు యాజ్ యూజువల్ ఒక 50 రూపీస్. అయిపోతున్నప్పుడు ఇంకో 33 రూపీస్ ఇస్తున్నాడు. ఫర్ సపోజ్ 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఒక 30 రూపీస్, అక్కడ కూడా అటు ఇటుగా ఒక 40-50 రూపీస్ ఇస్తాడు. టోటల్ 100 రూపీస్ మీరు ట్రావెల్ చేసిందో వాడికి వస్తాయి, ఐ మీన్ వచ్చినాయి. అండ్ ఆల్సో ఈ ఫ్రెష్ కార్డ్ ఒకసారి కొన్నారంటే ఒక 50, ఇక్కడే 150 తగ్గింది. ఇదిగోండి మీకు బేస్ ఫేర్ 479 ఉంది. జిఎస్టీ అది ఇది పడ్డాయి. మనం ఫ్రెష్ కార్డ్ అప్లై చేసాము, అదో 50 రూపీస్ తగ్గింది. డిస్కౌంట్ ఆఫ్ 48 వచ్చింది. గ్రీన్ కాయిన్ 66 పడ్డాయి. టోటల్ ఎంత ఉంది ఇప్పుడు టికెట్? 372. 372కి చెప్పండి, దీస్ దేర్ ఎనీ బెటర్ ఆఫర్ దాన్ దిస్? ఓకే, ఎలక్ట్రిక్ బస్ ఒప్పుకుంటా, తక్కువే ఉంటాయి, దీనికన్నా తక్కువ ఉంటాయా? 372 కన్నా తక్కువ ఉండవు కదా. నార్మల్ బస్సే 520 ఉంది బ్రో, హైదరాబాద్ టు విజయవాడ. ఈ బస్ 372 విత్ యువర్ ఫుడ్ అండ్ స్టాప్ పాయింట్ దగ్గర ఎంత, ఐ మీన్ ఎంత ఆర్గనైజ్ ఉంటే మీరు చూడండి. కావాల్సి రాజుగారి తోట హాల్ కొట్టండి, ఇట్స్ రిసార్ట్, ఆ టైప్లో ఉంటుంది. మీకు రిడీమ్ చేసుకోవడానికి రిడీమ్ చేసేసండి. సో ఈమెయిల్ ఐడి అవన్నీ ఇచ్చేస్తే ఇందాక చూపించినట్టు ఫోన్కి డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో సరిపోద్ది మీకు. సో అసలు మనకి కాన్స్ ఏంటి ఈ వీడియోలో? బిఫోర్ గోయింగ్ టు ద కాన్స్ ఆఫ్ ద వీడియో కన్నా ఫస్ట్ ఇక్కడ నా గ్రీన్ కాయిన్స్ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూపిస్తున్నా. 45 గ్రీన్ కాయిన్స్ కన్జ్యూమ్డ్ అండ్ క్రియేటెడ్, 195, 150 ఇవన్నీ రిఫరల్స్ ద్వారానే. రిఫరల్స్ పెడుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. అంటే రిఫరల్ ఇన్ ద సెన్స్ మీరు వాళ్ళ ఫోన్ నుంచి ఈ ఫోన్ నెంబర్ రిఫరల్ పెట్టుకున్నా కానీ యూ వుడ్ గెట్. నౌ గోయింగ్ ఇన్ టు ద కాన్స్ ఆఫ్ ద వీడియో. ఇప్పుడు బేసికల్గా కాన్స్ ఆఫ్ ద వీడియో ఏంటంటే, ఈ బస్ అనేది ఇఫ్ యూ బుక్ ఏ టికెట్ ఆన్ 17th అనుకోండి ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ ఆర్ ఎనీ అదర్, you could see the ticket varies from 710. It's like original ticket. So one of my suggestion is have a 24 hours time constraint in between the traveling and booking of the ticket, and you could book the ticket on 13th, and you can see the bus ticket varies. It's like 380 some 6 something. సో అది ప్రాసెస్. అండ్ ఆల్సో దెన్ సంక్రాంతికి అండ్ దసరా ఆ టైంలో మాత్రం ఈ బస్ కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. ఐ మీన్ యాజ్ యూజువల్ మిగతా బస్సెస్ ఎక్కువ ఉంటాయి, ఇది ఎక్కువ ఉంటుంది, బట్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద వీడియో. ఓకే, I hope I have covered every point in detail. So let me know your first experience, or is there any other bad experience with this fresh bus? So that's all for now, guys. If you feel the video more informative, like, share, and subscribe, and comment also.